హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టాక్స్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో స్టార్టింగ్ ఫ్రమ్ 0 సబ్స్క్రైబర్స్. సో నేను ఇప్పటి నుండి ప్రతి వీడియో నేను 5 to 6 minutesలో షార్ట్ ఫామ్లో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం. సో అది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో బెల్ సైన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియో చేయగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి. సో రీసెంట్గా దుబాయ్లో ఎయిర్ షో అనేది జరిగింది. సో అందులో ప్రతి ఒక్క కంట్రీ నుండి కొన్ని కంట్రీస్ నుండి ఫైటర్ జెట్స్ వచ్చి వాటి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తారు. సో అందులో మన ఇండియా నుండి తేజస్ ఫైటర్ జెట్ అయితే వెళ్ళింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది క్రాష్ అయ్యింది. సో దుబాయ్ ఎయిర్ షో అనేది చాలా పెద్ద ఈవెంట్. చాలామంది వచ్చి విన్యాసాలు అయితే చూస్తారు. సో అటువంటి ఎయిర్ షోకి ఇండియా మన HAL తేజస్ అనే మన దేశంలో తయారు చేసిన ఫైటర్ జెట్ని అయితే పంపించింది. సో అది స్టార్టింగ్లో కొన్ని స్టంట్స్ చేసినప్పుడు అన్నీ బాగానే ఉన్నది, మంచిగా జనాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే డెమో ప్రారంభమైనప్పుడు అన్నీ చాలా స్మూత్గా జరిగింది. కానీ జెట్ హై స్పీడ్లో ఉండడం వల్ల కొన్ని టర్న్స్ చేసింది, క్రౌడ్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఎనర్జెటిక్గా ఉంది, చాలా ఎటువంటి సమస్య లేకుండా అన్నీ స్మూత్గా వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక పర్టిక్యులర్ స్టంట్ దగ్గర మాత్రం ఒక ఇష్యూ వచ్చింది. దాంట్లో ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారం అయితే పైలట్ ఒక నెగిటివ్ జీ టర్న్ అనేది అటెంప్ట్ చేసిండు. సో అక్కడ ఆ టర్న్ అంటే ఏంటిదంటే యాక్చువల్గా జెట్ అనేది సడన్గా కిందికి డ్రాప్ అవుతుంది 90 degrees తోటి. సో అటువంటి స్టంట్ చేసినప్పుడు సమయం అనేది చాలా ముఖ్యం. జెట్కి ఎక్కువ హైట్ అవసరం కావాల్సి ఉంటుంది, కానీ ఆ సమయంలో జెట్ ఆల్రెడీ చాలా తక్కువ ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల అదైతే క్రాష్ అయిపోయింది. ఇమీడియట్గా థ్రస్టర్స్ అయితే ఆన్ కాలేదంట. సో అందులో స్టంట్ పూర్తయ్యాక జెట్ను తిరిగి పైకి తీసుకెళ్ళడానికి పైలట్కి అవసరమైనంత సమయం అయితే లేదు. సో లాస్ట్ ఫ్యూ సెకండ్స్లో పైలట్ ప్రయత్నించిన ఆ జెట్టు మాత్రం గ్రౌండ్ వైపు పడిపోయింది. ఇది చాలా బాధాకరమైంది. సో ఈ డెమోన్స్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఈ పైలట్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్, IAFలో చాలా స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్. అన్ఫార్చునేట్లీ ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు అయితే కోల్పోయాడు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్న దాని ప్రకారం తేజస్లో ఒక ఆయిల్ లీక్ జరిగిందనేసి అంటున్నారు, అండ్ ఇంజన్ ఫెయిల్యూర్ కూడా జరిగిందని. కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే. ఇండియన్ గవర్నమెంట్ దీని మీద క్లియర్గా చెప్పింది, టెక్నికల్ ఫాల్ట్ అనేది లేదు, అది ఆయిల్ లీక్ కాదు, వాటర్ కండెన్సేషన్ మాత్రమే అనేసి. సో ఇప్పటి వరకు అయితే ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారం లో ఆల్టిట్యూడ్ ప్లస్ రిస్కీ స్టంట్ వల్లే యాక్సిడెంట్ అయితే జరిగిందనేసి. సో తేజస్ అనేది ఒక డెల్టా వింగ్ డిజైన్ ఉన్న జెట్. ఇది ఒక హై స్పీడ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ లో ఆల్టిట్యూడ్లో మాత్రం షార్ప్ టర్న్స్ చేస్తే కొంచెం ఎక్కువ హైట్ అవసరం అవుతుంది. కానీ ఇక్కడ తేజస్కున్న ప్రాబ్లం కాదు. ఇలాంటి డిజైన్ ఉన్న అన్ని జెట్స్కి ఇదే సేమ్ రూల్ వర్తిస్తుంది. రెఫెల్ జెట్స్కి కూడా సేమ్ ఇదే రూల్ అయితే వర్తిస్తుంది. సో దాన్ని ఆపరేట్ చేయాలంటే మాత్రం ఆ డిజైన్ ఉన్న వాటికి హైట్ అనేది చాలా ముఖ్యం. సో ఈ యాక్సిడెంట్ తర్వాత కొన్ని దేశాలు మాత్రం, ముఖ్యంగా పాకిస్తాన్ మీడియా, ఏదో ఇండియాకి పెద్ద ఫాల్ట్ వచ్చినట్లు చూపిస్తున్నారు. కానీ వాళ్ళు అలా ఎప్పుడు చేస్తూనే ఉంటుంది, అది నార్మలే. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం క్లియర్గా చెప్పేసింది, ఇది మాత్రం ఒక ఐసోలేషన్ ఇన్సిడెంట్ అని, తేజస్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ అని అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్స్పర్ట్స్ ప్లాన్ ప్రకారం ఇది చాలా సేఫ్ అని అయితే అర్థమవుతుంది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అన్ని ఫ్లైట్ డేటా, ఆల్టిట్యూడ్ అండ్ పైలట్ ఇన్పుట్స్ ఇవన్నిటిని చెక్ చేస్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే జెట్ ఆల్టిట్యూడ్ అనేది తక్కువ ఉండడం వల్ల అండ్ రిస్కీ స్టంట్ వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగిందని అయితే చెప్తున్నారు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. సో మీకు ఇంకా లేటెస్ట్ న్యూస్ మీద అప్డేట్స్ కోసం ఏదన్నా వస్తే నేను మళ్ళీ వీడియో చేసి పెడతా. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రమ్ 0 సబ్స్క్రైబర్స్. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు మాత్రం ఎప్పటికప్పుడు వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకోండి. ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూడడానికి చాలా ఈజీ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.